నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలుగచేసిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. అప్పుడు యెహోషువ వారితో, మీరు భయపడకుడి, జడియకుడి, దృఢత్వము వహించి ధైర్యముగా నుండుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 25వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఈ దినాన నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. ఏమిటి అనగా, జీవితములో మొట్టమొదట నీవు విడిచిపెట్టాల్సింది భయమును విడిచిపెట్టవలను. దేనికి కూడా నీవు జడియకుండా ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఉండాలి అంటే దానికి నీకు ఏదో ఒక ఆధారం ఉండాలి కదా. సో నీవు దేవునిని ఎరిగి ఉండునట్లుగా దేవుడు నీకు తన అనుగ్రహమును అనుగ్రహించి ఉన్నారు. తన అత్యంత కృపను బట్టి నీకు రక్షణ మహాభాగ్యమును ప్రసాదించి ఉన్నారు. కనుక నీకు అనేక సంగతులను దేవాది దేవుడు బోధిస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు భయపడకు, జడియకు, దృఢత్వము వహించి ధైర్యముగా ఉండు. ఎట్లా వస్తుంది ఆ ధైర్యం అంటే, నీ పక్షాన ఉన్న దేవాది దేవుడు జీవము కలిగిన దేవుడై ఉన్నారు. ఆయన జయశీలుడైన దేవుడై ఉన్నారు. సమస్తమును చేయగలిగిన సమర్థుడై ఉన్నారు. నోటి మాట ద్వారా శూన్యములో సృష్టిని కలిగిచేసిన దేవాది దేవుడు నీ బ్రతుకులో నీకు తోడై ఉన్నారు అన్న సంగతిని నీవెన్నడూ కూడా మరువబోకు నేస్తమా. మీరు ఎవరితో యుద్ధము చేయుదురో ఆ శత్రువులకు అందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేయనెను. ఎవరికంటే తన ప్రజలకు యుద్ధము సంభవించినప్పుడు వారి పక్షమున యుద్ధము చేసి విజయమును అనుగ్రహించిన దేవుడు నీకు కూడా నీ జీవితంలో ఆ విజయమును అనుగ్రహిస్తారు అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని యందలి భయముతోనూ భక్తితోనూ ఉండు. కానీ ఎవరిని చూచి కూడా నీవు భయపడకు. ఎందుకంటే ధైర్యముగా ఉండు. ఏమని ధైర్యంగా ఉండాలి? నీ సృష్టికర్త అయిన దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నారు గనుక నీకు ప్రతి విధమైన యుద్ధ పరిస్థితుల నుంచి, భయంకరమైన ఇబ్బందుల నుంచి విడుదలను కలుగచేసి ఆయన నీకు విజయమును అనుగ్రహించే దేవుడై ఉన్నారు. నీ పక్షమునున్నారు. విజయము నీదే. కనుక ఆ జయశీలుడైన దేవుని నీవు హృదయపూర్వకముగా ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయన అడుగు జాడలయందు జీవించుటకు మాత్రమే ప్రయత్నము చెయ్యి. దేవుడు నీ బ్రతుకులో ఉన్నతమైన కార్యములను అనుగ్రహిస్తారు. విజయమునిచ్చి తన మహిమను నీకు తోడుగా ఉంచి నిన్ను జీవింపచేస్తారు. కాబట్టి ధైర్యముగా ఉండు నేస్తమా. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే వాక్కును వినిపించి ఉన్నారో ఆ బిడ్డ జీవితంలో ఉన్న భయములన్నిటినీ పారద్రోలి నేను మీ అందరి ధైర్యంతోనూ ఆనందంతోనూ జీవించే కృపను దయచేసి నాయన జయమును అనుగ్రహించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినోత్సవములు జరుపుకొంచిన బిడ్డలందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాం తండ్రి. వారందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్ను నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. బిడ్డలకి ఉన్నతమైన భవిష్యత్తు ప్రసాదించండి తండ్రి. నాయన చక్కని విద్యను, భవిష్యత్తును, సకాలములు, ఉద్యోగములు, వివాహములు, గర్భఫలములు అన్నిటినీ మీరు అనుగ్రహించండి. మా ప్రియులు చేస్తున్న పనిపాట్లలో, ఉద్యోగ విధులలో, వ్యాపారములలో వారి కష్టములకు తగిన ఫలములు అనేక రెట్లు అనుగ్రహించి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. జీవము కలిగిన దేవుడ, సమస్తమును మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.